హాయ్ పిల్లలు, ముందు వీడియోలో మనం నేర్చుకున్నాం కదా త్రిపుల్ క్రోషా తోటి చతురస్రాకారాన్ని ఎలా అల్లాలి అని. ఇప్పుడు సర్కిల్ ఎలా అల్లాలి, త్రిపుల్ క్రోషా తోటి సర్కిల్ ఎలా అల్లాలి అన్నది ఈ వీడియోలో మనం నేర్చుకున్నాము. ఫస్ట్ అయితే మనం థ్రెడ్ తీసుకొని మనకు కావాల్సినంత ఫింగర్కి చుట్టుకొని ఫస్ట్ మ్యాజిక్ రింగ్ వేయాలి. దీనికి మ్యాజిక్ రింగ్ వేసుకున్నాము. మ్యాజిక్ రింగ్ కూడా మీకు ముందు వీడియోలో చూపించినాను కదా, ఇప్పుడు మళ్ళీ చూపిస్తా. ఇప్పుడు ఈ ఫింగర్కి చూపుడు వేలు ఫింగర్కి మనం థ్రెడ్ని చుట్టుకున్నాం కదా, ఈ 2 ఫింగర్స్కి మనం ఈ దారాన్ని ఇట్లా చుట్టాలి. చుట్టిన తర్వాత ఇక్కడ ఉంది కదా, ఇక్కడి నుంచి ఈ దారాన్ని పైకి తీసి ఇక్కడ ఒక చైన్ వేయాలి. వేసిన తర్వాత ఇక్కడి నుంచి డబుల్ క్రోషే మనం స్టార్ట్ చేసుకోవచ్చు. ఇట్లా డబుల్ క్రోషే కూడా ముందు వీడియోస్లో మనం నేర్చుకున్నాం కదా, దీన్ని మ్యాజిక్ రింగ్ అంటారు. మ్యాజిక్ రింగ్ అని ఎందుకంటారో నేను చెప్తాను. ఇప్పుడు డబుల్ క్రోషే వేసుకొని ఒక 5-6 వేసుకున్న తర్వాత మనం ఈ ఫింగర్స్లో నుంచి ఈ థ్రెడ్ని తీసేయచ్చు. అయిపోయింది కదా, వేసుకున్నామా. ఇప్పుడు ఈ రింగ్ అన్నది పెద్దగా ఉంది కదా, దాన్ని ఈ థ్రెడ్ పట్టుకొని లాగితే చిన్నగా అయిపోతుంది రింగ్. దాని తర్వాత మనకు కావాల్సినన్ని త్రిపుల్ క్రోషే వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత ఇంకొంచెం టైట్ చేసుకోవాలి, చూపిస్తా. అయిపోయిందా. ఇప్పుడు మళ్ళీ ఈ థ్రెడ్ పట్టుకొని లాగాలి. చైన్ ఈ రౌండ్ అన్నది చిన్నగా అయిపోయింది. ఇక్కడ హోల్ అన్నది అస్సలు కనపడకూడదు, ఇక్కడ హోల్ అన్నది అస్సలు కనపడదు. ఇంకొక 2 చైన్స్ వేసుకున్న తర్వాత క్రోషే వేసిన తర్వాత ఇంకొంచెం లాగుదాము. దీని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అన్నది చెప్తా నేను. అయిపోయిందా. ఇక్కడ హోల్ ఉంది కదా, దీన్ని పూర్తిగా లాగేయాలి. గట్టిగా లాగేసిన తర్వాత ఇక్కడ హోలు అస్సలు ఉండదు. అయిపోయిన తర్వాత ఇక్కడ ఉంది కదా, ఫస్ట్ మనం స్టార్టింగ్ చేసినది, దానికి ఒక చైన్ వేయాలి. ఒక చైన్ వేస్తే ఇక్కడికి ఈ సర్కిల్ కంప్లీట్ అయిపోయింది అనమాట. కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడి నుంచి ఒక చైన్ వేసుకున్న తర్వాత మళ్ళీ డబుల్ క్రోషే వేయాలి. డబుల్ క్రోషే ఒక చైన్కి 2 డబుల్ క్రోషేలు వేయాలి. ఒక చైన్లోనే 2 డబుల్ క్రోషే చేయాలి. ఒక సింగిల్ క్రోషే. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక చైన్కి మళ్ళీ 2 డబుల్ చైన్ వేయాలి. డబుల్ క్రోషే చేసుకోవాలి. రౌండ్ రావడానికి ఇదన్నమాట. ఇక్కడ మళ్ళీ ఇంకొక చైన్ ఎక్స్ట్రా వేసుకోవాలి. వేసిన తర్వాత ఇక్కడ ఉన్న చైన్ ఇక్కడ డబుల్ చైన్ వేసినాం కదా, మళ్ళీ ఇక్కడ ఒక చైన్ వేసిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక 2 చైన్స్ వేసుకోవాలి. డబుల్ క్రోషే మళ్ళీ ఇక్కడ చేయాలి. దారం తీసుకున్నాము. ఇక్కడి నుంచి మళ్ళీ ఈ చైన్లోనే 2 డబుల్ క్రోషే చేయాలి. చేసిన తర్వాత ఇంకో చైన్ ఎక్స్ట్రా వేయాలి. వేసిన తర్వాత మళ్ళీ డబుల్ క్రోషే. ఇట్లా సర్కిల్ మొత్తం కంప్లీట్ చేసుకుందాము. సింగిల్ క్రోషే, తర్వాత డబుల్ క్రోషే, డబుల్ క్రోషే, తర్వాత సింగిల్ క్రోషే, తర్వాత మళ్ళీ డబుల్ క్రోషే, డబుల్ క్రోషే,
దారం తీసుకున్నాము. మళ్ళీ చైన్ ఎక్స్ట్రా వేసుకొని మళ్ళీ ఇక్కడ డబుల్ క్రోషే చేయాలి. డబుల్ క్రోషే, మళ్ళీ ఇక్కడ సింగిల్ క్రోషే చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ డబుల్ క్రోషే, డబుల్ క్రోషే, సింగిల్ క్రోషే, మళ్ళీ చైన్కి మళ్ళీ డబుల్ క్రోషే, చైన్ ఎక్స్ట్రా, మళ్ళీ డబుల్ క్రోషే, సింగిల్ చైన్ తోటి సర్కిల్ కూడా వేసుకున్నాం కదా, అది వేరు ఇది వేరు. ఈ ఈ ఈ డబుల్ క్రోషేతో చేసే అల్లకం వేరు, సింగిల్ క్రోషేతో చేసే అల్లకం వేరు అనమాట. మళ్ళీ ఇంకొక డబుల్ క్రోషే, మళ్ళీ ఇంకొక సింగిల్ క్రోషే, తర్వాత మళ్ళీ డబుల్ క్రోషే, డబుల్ క్రోషే, సింగిల్ క్రోషే. అయిపోయింది కదా. ఇక్కడ ఇది ఇంకా అయిపోయింది. దీంట్లోకి కలిపేసుకోవాలి. ఇక్కడ దీంట్లోకి కలిపేయాలి. అయిపోయింది కదా. ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ 2 చైన్స్ పైకి 1 2 వేసిన తర్వాత త్రిబుల్ క్రోషే, మళ్ళీ ఇక్కడ నుంచి ఎక్కడైతే మనం సింగిల్ క్రోషే వేసినప్పుడు ఇక్కడ మనకు హోల్ పెరిగిందో అక్కడ త్రిబుల్ క్రోషే తోటి మళ్ళీ ఇంకొక చైన్, ఈ లైన్లో మనం 2 చైన్స్ వేసుకున్నాం కదా ఒక క్రోషేలో, ఇప్పుడు ఇక్కడ 3 వేయాలన్నమాట. 2 3 అయిపోయిన తర్వాత ఒక సింగిల్ క్రోషే ఎక్స్ట్రా, తర్వాత మళ్ళీ ఇక్కడ 2 చైన్స్ తర్వాత మళ్ళీ ఇక్కడ 1 చైన్ వేసుకున్నాం కదా, అక్కడ మళ్ళీ ఇంకొక 3 చైన్స్ ఎక్స్ట్రా వేసుకోవాలి. సర్కిల్ పెరగాల అంటే ఒక్కొక్క క్రోషే ఎక్స్ట్రా వేసుకుంటూ పోవాలి. ఇక్కడ ఒకటి ఎక్స్ట్రా, ఇక్కడ నుంచి ఒకటి ఎక్స్ట్రా వేసుకున్నాం కదా, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ 2 క్రోషే, 3 క్రోషే, త్రిబుల్ క్రోషే, ఇట్లా మళ్ళీ ఇంకొక చైన్ ఎక్స్ట్రా. అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ త్రిబుల్ క్రోషే చేయాలి. 2 3 చిందా. ఇట్లా మనకి ఎంత రౌండ్ కావాలంటే అంత రౌండ్ మనం చేసుకుంటూ పోతే ఇట్లా వస్తుంది అన్నమాట. ఈ ఎడ్జెస్లో మళ్ళీ కావాలంటే వేరే కలర్ తోటి మనం సింగిల్ చైన్ తోటి క్రోషే వేసుకోవచ్చు. థ్యాంక్ యూ.